హాయ్ గైస్, అందరికీ నమస్కారం. నేను మీ సూర్య. వెల్కమ్ టు ద న్యూ ఎపిసోడ్. కేవలం టాలీవుడ్డే కాదు, ఇండియా మొత్తం ఎదురు చూస్తున్న మూవీ, అలాగే రోజు రోజుకి మూవీ లవర్స్కి హైప్ పెంచుతున్న మూవీ ప్రాజెక్ట్ కేకి సంబంధించిన కొన్ని వైరల్ అవుతున్న న్యూస్, అలాగే కొన్ని అప్డేట్స్, ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అండ్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లెట్స్ స్టార్ట్. ప్రాజెక్ట్ కే మూవీ అనేది 9 పార్ట్ల కింద రాబోతుందని ఒక న్యూస్ అయితే ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతుంది. అయితే రీసెంట్గా ఒక పబ్లిక్ ఇంటరాక్షన్లో నాగ్ అశ్విన్ గారు మాట్లాడుతూ ప్రాజెక్ట్ కే మూవీ అనేది ద్వాపర యుగం నుండి ఫ్యూచర్కి మధ్య జరిగే ఒక టైం ట్రావెలర్ ఫిక్షనల్ స్టోరీ అని చెప్తున్నారు. దాదాపు 6000 సంవత్సరాల కథ. అయితే ఇంత పెద్ద కథ పార్ట్లో చూపించడం చాలా కష్టం. దీనికి సీక్వెల్ ఖచ్చితంగా ఉండబోతుంది. అయితే అది ఒక పార్ట్ 9 పార్ట్ల అనేది ఇంతవరకు అఫీషియల్గా ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు. ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఈ సినిమాటిక్ యూనివర్స్ అనేది ఒక ట్రెండ్ అయిపోయింది. లైక్ ఎల్సీయూ అండ్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ఎలాగ ఉన్నాయి కదా. ఒకవేళ నాగశ్విన్ గారు కూడా ఇదే ఆలోచిస్తున్నారేమో. ఒకవేళ అదే నిజమైతే ప్రతి ఇయర్ ఒక ఇండస్ట్రీ హిట్టే రాబోతుంది ప్రభాస్ గారి నుంచి. సో ప్రాజెక్ట్ కే మూవీ నుంచి మరొక న్యూస్ కూడా వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ మూవీలో టాట్ టక్కర్ టక్క టక్కర సాంగ్కి ప్రభాస్ గారు ఒక మాస్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నారంట. సైన్స్ ఫిక్షనల్ స్టోరీ, అందులోని మైథలాజికల్ స్టోరీ. సాంగే కష్టం, అలాంటిది మాస్ సాంగ్ అంట. ఒకవేళ ఇదే కానీ నిజమైతే ప్రభాస్ గారి ఫ్యాన్స్కి పండగనే చెప్పాలి. ఎందుకంటే ప్రభాస్ గారి నుంచి మాస్ పర్ఫార్మెన్స్ చూసి చాలా రోజులు అవుతుంది. చాలా రోజులు కాదు, చాలా సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు చెప్పే స్టోరీ 100కి 100% రియల్ కాదు. ఇది ఒక ఫ్యాన్ మేడ్ థియరీ. ఈ థియరీ ప్రకారం ప్రాజెక్ట్ కే మూవీ స్టార్ట్ అయ్యేది 2898 టైంలో. ఆ టైంకి వరల్డ్ని రూల్ చేస్తున్న వ్యక్తి కలి, అంటే మన కమల్ హాసన్ గారు. కలి ఈజ్ ద మోస్ట్ డేంజరస్ అండ్ పవర్ఫుల్ సైంటిస్ట్ ఇన్ ద వరల్డ్ అనమాట. అయితే కలికి ఒక కోరిక ఉంటుంది. తను చనిపోయేలోపు తను మళ్ళీ పుట్టాలనే కోరిక ఉంటుంది. దానికోసం అక్కడ ఉన్న ఆడపిల్లలందరినీ తీసుకొచ్చి బలవంతంగా ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. ఈ ప్రయోగాలు తట్టుకునే విధంగా వారికి శిక్షణ కూడా ఇస్తూ ఉంటాడు. కానీ ఎంత శిక్షణ ఇచ్చినప్పటికీ ఆ ప్రయోగాలను తట్టుకోలేక కొంతమంది ఆడపిల్లలు చనిపోతూ ఉంటారన్నమాట. అయితే ఇక్కడ మన హీరో క్యారెక్టర్ వచ్చేసి ఒక దొంగ అంటే ఉన్న వాళ్ళని కొట్టు, పేదవాళ్ళకి పెట్టు అన్న టైప్ అనమాట. అయితే కలిని ఎదిరించే శక్తి కానీ సామర్థ్యం కానీ అక్కడున్న ప్రజలకు ఉండదు. సో దీంతో కలి యొక్క ఆకృత్యాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటాయి. ఈసారి ప్రయోగానికి హీరోయిన్ వంతు వస్తుంది. అయితే అక్కడి నుంచి తప్పించుకోవాలని హీరోయిన్ ఎంతో ప్రయత్నించి అక్కడి నుంచి తప్పించుకొని హిమాలయాల్లో ఉన్న ఒక శివాలయంలో దాక్కోవడానికి వెళ్తుంది. ఇక్కడ కలి తనను వెతకడానికి కొన్ని రోబోట్స్ని అయితే ఆ హిమాలయాలకు పంపిస్తాయి. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అయితే రివీల్ అవుతుంది. అతనే చాలా వందల సంవత్సరాల నుంచి ఆ గుహలో తపస్సు చేస్తున్న అశ్వత్థామ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ని ప్లే చేస్తుంది మన అమితాబ్ బచ్చన్ గారు. అయితే అమితాబ్ బచ్చన్ గారు తపస్సు నుంచి బయటకు వచ్చి అక్కడ ఉన్న అక్కడ వచ్చిన రోబోట్స్ అన్నింటినీ ధ్వంసం చేసేస్తారు. సో ఒక్కసారిగా ఆయన తపస్సులోంచి బయటికి రావడం వల్ల కలి యొక్క ఆకృత్యాలన్నింటినీ తను పసిగట్టి కలి యొక్క అంతానికి కల్కి అవతారం రావాలని ప్రార్థిస్తాడు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ కల్కి అవతారం ఎవరో కాదు, మన ప్రభాస్ గారని. సో అమితాబ్ బచ్చన్ గారు ప్రభాస్ గారు కలిసి కమల్ హాసన్ గారిని ఎదిరించడానికి అక్కడ ఒక ఆర్మీని ఫామ్ చేస్తారు. సో కమల్ హాసన్ గారు ఆర్మీని మొత్తాన్ని ఈ ఆర్మీ చిత్తుగా ఓడించడంతో కమల్ హాసన్ గారు భయపడి తన టైం ట్రావెలర్ మిషన్లో ద్వాపర యుగానికి వెళ్ళిపోతారు అనమాట. అక్కడ కొంతమంది మోస్ట్ పవర్ఫుల్ విలన్స్ని కలిసి మళ్ళీ తిరిగి కల్కి పైకి దండయాత్ర చేయడానికి వస్తాడు. అయితే ఇక్కడ కల్కికి సపోర్ట్ చేయడానికి సప్త చిరంజీవులు కొంతమంది అయిన హనుమంతుడు అండ్ పరశురాముడు వస్తారనమాట. అండ్ ఫైనల్ బ్యాటిల్ కల్కి వర్సెస్ కల్కికి సపోర్ట్ చేయడానికి సప్త మహాచిరంజీవులు, ఇక్కడ కలికి సపోర్ట్ చేయడానికి రాక్షస సైన్యం ఉంటారన్నమాట. ఈ ఫైనల్ బ్యాటిల్ ఒక ఎండ్ గేమ్లో ఉండబోతుంది అనమాట. అయితే ఇది ఇప్పటి వరకు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ప్రాజెక్ట్ కే స్టోరీ.
సో ఇదొక ఫ్యాన్ మేడ్ థియరీ. ఫ్యాన్ మేడ్ థియరీ ఎంత ఆసమ్‌గా ఉందంటే ఒక రియల్ స్టోరీ ఇంకెంత రియలిస్టిక్‌గా ఉండిపోతుందో మీ మీ అంచనాలకు వదిలేస్తున్నాను. సో దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఈ వీడియో. సో అది గైస్ ఇప్పటివరకు ప్రాజెక్ట్ కే మూవీకి సంబంధించిన వైరల్ అవుతున్న న్యూస్ అండ్ ఫ్యాన్ మేడ్ థియరీ. దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో పూర్తి వరకు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యూ, మళ్ళీ కలుద్దాం. బాయ్.